దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరుణు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. తెల్లని కాకి ఉండదు, తెల్లని కాకి ఉండదు, నల్లటి ఉప్మా ఉండదు, పచ్చటి సూర్యుడు ఉండడు, నా కవితకి చప్పట్లు కొట్టని వాడుండడు. థ్యాంక్ యూ. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. వెరీ గుడ్. సో మీ పేరు? నవ్య. నవ్య. నిర్మల్ నా పేరు. హసింగ్ పౌడర్ నిర్మల్. నా పేరు రాహుల్. రాహుల్. నా పేరు ప్రియా. ప్రియా. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. బాగా ఆలోచించి ఒక పేరు పెట్టుకోండి. వాట్సాప్ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే కరెక్ట్ గా ఆర్డర్ లో మెట్లు ఎక్కుతున్నట్టు గుడి మెట్ల బలే వచ్చి కరెక్ట్ గా వచ్చింది హైట్. సో ముందుగా పెద్దమెట్టు నుంచి మొదలెడతాను నేను. మాస్టర్ మీ పేరు? శివ. ఎస్. మీరు? విశాల్. విశాల్. నేహా. నేహా. సౌమ్య. సౌమ్య. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏంటి మీ గ్యాంగ్ పేరు? ఫేస్బుక్, వాట్సాప్ కాకుండా ఇంకేది ఎక్కువ యూజ్ చేస్తారు? సో వాట్సాప్ వాడతాను. హైక్ ఇది వరకు వాడేశాను. అదే మా గ్రూప్ నేమ్. హై. మీ గ్యాంగ్ పేరు హైక్ గ్యాంగ్. సో వాట్సాప్ గ్యాంగ్ అండ్ హైక్ గ్యాంగ్. Let's play first round, same to same. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో మీకు స్క్రీన్ మీద సేమ్ టు సేమ్ 2 ఇమేజెస్ చూపిస్తాం. ఇందులో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా వెతికితే అందులో 8 మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ 8 డిఫరెన్సెస్ ని మీరు కనుక పట్టుకుంటే 800 పాయింట్స్ వస్తాయి మీకు 60 సెకండ్స్. ఓకే. మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు మాత్రం నాకు ఆన్సర్ చెప్తారు, మిగతా ముగ్గురు ఆ ఒక్కరికి ఆన్సర్లు ఇస్తారు. వాట్సాప్ రెడీయా? ఓకే. మీ గ్యాంగ్ లోంచి వాయిస్ ఆఫ్ యూత్ వాసు ఎవరు? నేనే. సో హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో వాట్సాప్ గ్యాంగ్ కి పిక్చర్. డోర్ మధ్యలో ఇల్లు లేదు. డోర్ మధ్యలో ఇల్లు లేదు. ఓకే. డోర్ లోంచి చూస్తున్నప్పుడు ఇల్లు లేదు. ఎస్. కింద మ్యాట్ లేదు. కింద మ్యాట్ లేదు. ఎస్. క్లాక్ దగ్గర బ్లాక్ కలర్ లేదు. లాక్ క్లాక్ ఉంది చూడు, రైట్ సైడ్ లో పైన క్లాక్ దగ్గర బ్లాక్ కలర్ లేదు. బ్లాక్ కలర్ లేదా? పింక్ దాంట్లోనా? క్లాక్ లో లైన్స్ లేవు. ఓకే. అక్కడ లెఫ్ట్ సైడ్ లో బొకే లేదు. బొకే చెట్ల పైన గోడ. ఓకే. 2 ఉండాలి. అక్కడ ఒకటే ఉంది. ఒకటే ఉంది. ఎస్. పైన బ్యాగ్ లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ కలర్. యా. ఓకే. బ్యాగ్ లేదు. గుమ్మడికాయ మీద ఏం లేదు. ఓకే. రైట్. 5. డోర్ పక్కన లెఫ్ట్ సైడ్ లో. డోర్ పక్కన లెఫ్ట్ సైడ్ రెండు పార్ట్స్ ఒకటి బ్లూ. టేబుల్ మీద 2 పార్ట్. ఓకే. టేబుల్ మీద ఒక పార్ట్ లేదు. బ్లూ లేదు. యా. అక్కడ స్టూల్. అక్కడ టేబుల్ కింద కట్టె ఉంది. కట్టలేదు. ఒక కోడి లేదు. ఓకే. ఇది టైం కి ముందే చెప్పారు. సో అయిపోయింది. టైం అప్. సో 7 ఇచ్చారు. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక బ్లాక్ ఆబ్జెక్ట్ లేదు. 1. ఇక్కడ ఒక పాట్ లేదు. 2. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇల్లు లేదు. 3. డోర్ మ్యాట్ లేదు. 4. ఇక్కడ ఒక టేబుల్ కి ఒక కాలు లేదు. 5. అండ్ ఇక్కడ టేబుల్ మీద 2 ఉండాలి. చెంబులు ఒక చెంబే ఉంది. 6. అండ్ దీని మీద క్లాక్. యా. మార్క్స్ ఏం లేవు. 7. సో 8th వన్ మీరు మిస్ అయినది. మ్యాట్ మీద ఒక లైన్ లేదు. ఇది లావుగా ఉంది, అక్కడ సన్నగా ఉంది. సో 60 seconds లో 7 differences స్పాట్ చేయగలిగారు మీరు. సో 700 పాయింట్స్. సో వీళ్ళు మొత్తం
ఫుల్ ఫ్లెడ్జ్డ్ చెప్పగలిగితే 60 seconds లో మీరు ఈ రౌండ్ లో లీడ్ లోకి వెళ్ళిపోతారు. రైట్, మీకు రూల్స్ అన్ని అర్థమయ్యాయి. మీ గ్యాంగ్ లోంచి ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు? హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో హై గ్యాంగ్ కోసం పిక్చర్. డొనాల్డ్ డక్ మూతి డొనాల్డ్ డక్ yes మూతి దగ్గర. లెఫ్ట్ సైడ్ విండో లెఫ్ట్ సైడ్ స్టిక్కర్ లేదు. లెఫ్ట్ సైడ్ విండోకి పోస్టర్ లేదు. ఓకే, 2 అండ్ పిల్లో. ఏ పిల్లో? ఈ రైట్ సైడ్ బెడ్ మీద. రైట్ సైడ్ బెడ్ మీద వైట్ కలర్ పిల్లో. ఓకే, 3 అండ్ అది ఎల్ఈడి స్క్రీన్ వైట్ ఉంది, అక్కడ బ్లాక్ ఉంది. ఎల్ఈడి స్క్రీనా? యా వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. ఎక్కడ? మధ్యలో కిటికీలు అవి. కిటికీ దగ్గర. కిటికీ దగ్గర మానిటరా? ఓకే రైట్. 4 yes. మ్యాట్ లేదు కింద. ఎక్కడ? మానిటర్ దగ్గర. దాని ముందున్న డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న మ్యాట్ లేదు. ఓకే రైట్. 5 రైట్ సైడ్ అది లేదు, ల్యాంప్ లేదు. బెడ్ రైట్ సైడ్ డొనాల్డ్ కింద ల్యాంప్ లేదు. ఓకే, బెడ్ ల్యాంప్ లేదు. 6 అక్కడ వెల్కమ్ లేదు, లాస్ట్ వెల్కమ్ లేదు. 7 yes. సో ఎంట్రన్స్ డోర్ దగ్గర వెల్కమ్ లేదు, ఇక్కడ పోస్టర్ లేదు, అండ్ ఈ టేబుల్ ముందు మ్యాట్ లేదు. 3 అండ్ ఇది వైట్ లో ఉంది, అక్కడ బ్లాక్ లో ఉంది. 4 ఇక్కడ నాకు తెలిసి నోట్లో స్ట్రాగ్ అనేది ఉండాలి, అది 5 అండ్ ఇక్కడ టేబుల్ ల్యాంప్ లేదు. 6 అండ్ ఇక్కడ బెడ్ మీద వైట్ కలర్ పిల్లో ఉంది, అక్కడ ఇక్కడ లేదు. 7 సో 7 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 8th ఏంటి? దట్ డొనాల్డ్ డక్ పైన వైట్ బటన్. రైట్ సైడ్ వైట్. ఆ షర్ట్ మీద వైట్ కలర్ బటన్, అది మీరు చెప్పలేదు, మిగతా అన్ని చెప్పారు, చిన్నది మిస్ అయింది. సో 7 రైట్ ఆన్సర్స్, 700 points. వెల్ ప్లేడ్. గ్యాంగ్ లో ఒక్కొక్కరికి కళ్ళజోడు ఉంది కాబట్టి తొందరగా గెస్ చేయగలిగారు. దురదృష్టి ఎక్కువ ఉంది, లాంగ్ విజన్ అమ్మ. సో వాట్సాప్ గ్యాంగ్ అండ్ హై గ్యాంగ్ ఇద్దరు సేమ్ స్కోర్, 700 points. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు. ఒక హెడ్ ఫోన్స్ తో మ్యూజిక్ వింటూ ఉంటారు. అవతల వ్యక్తి వాళ్ళకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు. వాళ్ళ లిప్ యాక్షన్ బట్టి పాటలు వింటున్న వాళ్ళు గెస్ చేయాలి ఆన్సర్. 120 seconds లో ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్తే అన్ని 100 points. ఓకే, సెకండ్ రౌండ్ రచ్చరంబోలా. సో వాట్సాప్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? నవ్య అండ్ నిర్మల్. ఓకే రండి. జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు ఎక్కడైనా కనపడచ్చు, ఏ ఛానల్లో అయినా వినపడచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి కనిపించాక గంట వరకు అటు ఇటు కదలలేరు మీరు. బట్ సో స్వీట్, చాలా బాగా గీశారు. ఐ థింక్ నాకు ఇలాంటి వచ్చిన హ్యాండ్ ఆర్ట్స్ లో నాది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. దిస్ ఇస్ థ్యాంక్ యూ. సో గీతిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. Thanks a lot. Thank you. సో స్వీట్ నిజంగా. అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ అంత కాన్సన్ట్రేషన్ టైం తీసుకుని తనకు మీ గురించి చాలా మాట్లాడుతుంది ఎప్పుడు. అవునా? అడిగానని చెప్పండి తప్పకుండా. ఓకే, అండ్ మీరు? నేను శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అడ్వాంటేజెస్ ఏంటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదవడం వల్ల? నీలాంటి హ్యాండ్సమ్ గైస్ ఉండరు కదా కాలేజ్. అంటే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఎక్కడ చూసినా చున్నీలు చుడిదార్లు, టీచర్లు అంతే, బంగ్ కొట్టలేము, ఏమన్నా ఫార్మాలిటీస్, ఏమన్నా కంప్లైంట్ ఇద్దాం సరే క్లాస్ లో కమెంట్లు వేద్దామన్నా నవ్వేటోళ్ళు ఉండరు, అందరు చదువుకునే మోకాళ్ళు. అమ్మాయిలు అంటే మళ్ళీ ఈగోలు, ఏమన్నా సెటైర్ వేసిన తర్వాత నువ్వు ఇప్పుడు కదా సరే నీ పని రా చూసుకున్నా అనేటోళ్ళే, కానీ ఇలా ఇలా దుడుకునే వాళ్ళు ఉండరు. అబ్బాయిలు ఉంటే వాళ్ళు పాపం దులిపేసుకుంటారు కదా, అదేనా మీ ఉద్దేశం? శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ విన్నారు గా, ఆవిడ ఏమంటున్నారో
రేపు క్లాస్కి వచ్చాక మీరు అందరూ ఒకసారి డిస్కషన్ చేయండి. చెప్పానమ్మా, ప్రాబ్లం లేదు. ఓకే, సో హెడ్ ఫోన్స్ తీసుకోండి. వెరీ గుడ్. మ్యూజిక్ మొదలైందా? మీ వాయిస్ నా వాయిస్ అందులో వస్తుందా? థ్యాంక్స్ నాన్న. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. చారుశీల. అరు పర్లేదు. చారుశీల. ఇంకా గట్టిగా. చారు శీల. ఇంకా శీల. శీల. అరు అరు శీల. అరు. శీల. అరు. శీల. 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 చారుశీల. చారు చీర. ఆడాళ్ళ మజాక. ఆడాల మజాక. చేతి నాన్న. ఆడాలు. ఆడాలు. ఆడాలు కాదు, ఆడాళ్ళ మజాక. ఆడాల మజాక. మజాక. అల్లుడా మజాక. ఆ. ఆడాల మజాక. ఆడాలు. ఆడాలు. ఆండాలు ఆడాలు. మజాక. మజాక. ఆండాలు మజాక. మజాక. ఆండాలంటుంది ఆవిడ. ఆడాలు. ఆడాలు. ఆ? ఆడాలు. ఆండాలు. ఆడాలు కదా, ఆడాల. ఆడాళ్ళ మజాక. ఆండాలు మజాక. ఆడలు. ఆడాలు. ఆడాలు ఆడాలు. 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 ఆడాలు కాదు నాన్న, ఆడాళ్ళ మజాక. ఆడాల మజాక. లా లా మిళికిలా. ఆడాల మజాక. మళ్ళీ లా. అల్లుడా మజాక. అల్లుడా మజాక. అంటే లేడీసా మజాక అని అర్థం, నీకు అర్థం కాదు. ఆడాల మజాక. ఆడాల. జాతర. వేరే వేరే. ఇదే వేరేది. జాతర. 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 సర్దార్. సర్దార్. ఆ? సర్దార్. 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 యా. చేప కళ్ళు. చేప కళ్ళు. చేప కళ్ళు. చేప. సీమ. చేప. చేప. సీమ. చేప. సీమ. చేప. చే చే సీమ. చే చేప. పాప. చేప. సీమ. చేప. సీమ. చేప. 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 ఏయ్. చేప. చేప కళ్ళు. ఒంటె పరుగు. ఒంటె పరుగు. ఒంటె పరుగు. ఒంటె పరుగు. ఒంటె పరుగు. ఆ? ఒంటె పరుగు. చేపకల్లు. చేపకల్లు. జంపకల్లు. చేపకల్లు. చేపకల్లు. ఆడాళ్ళ మజాక. నేను ఆడాలి. ఆడవాళ్ళు మజాక అన్నావు. Okay. అండ్ అల్లుడా మజాక అయితే చాలా ఎక్కువ సార్లు చెప్పావు. ఒంటె పరుగు చెప్పలేదు. చేప కళ్ళు చెప్పావు. సర్దార్ చెప్పావు. జాతర చెప్పారు. ఆడాళ్ళ మజాక చెప్పలేదు. చారుశీల రైట్ ఆన్సర్. సో 4 రైట్ ఆన్సర్స్, 400 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో ఇప్పుడు హై గ్యాంగ్, మీరు 4 కంటే ఎక్కువ చెప్పాలి. సో ఎవరిద్దరు వస్తున్నారు? మా గ్రూప్ నుంచి నేహా, విశాల్. నేహా అండ్ విశాల్, కమాన్. సో మీరేం చేస్తూ ఉంటారు? థర్డ్ ఇయర్ బీటెక్. థర్డ్ ఇయర్ బీటెక్. ఫస్ట్ టైమా? ఓకే. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి పాతవి? లేవు. ఆల్ All క్లియర్. clear. నీకు కూడా స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? డ్రాయింగ్ యు మీన్ ఎలాంటి వేస్తూ ఉంటావు? ఇందా గీసారు కదా, నా ముఖం గీయడం అనిపించిందా నీకు? చాలా మనుషుల్ని గీస్తూ ఉంటావా? జంతువులు ఇంకేమైనా ట్రై చేసావా? కార్టూన్స్ సో గుర్తుపట్టగలరా జనాలు వాటిని? అవి అవే అని తెలుస్తుందా? పర్ఫెక్ట్ గా. ఒక కుక్కే గుర్రం గుర్రం అని తెలుస్తుందా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హెడ్ ఫోన్స్ తీసుకోమా. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. కాకరకాయ ఉప్పులో ముంచుకుని కోరికిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చైత్ర మాసం. చైత్ర మాసం. చెత్త చెత్త చైత్ర మాసం. చక్రపాద్యం చక్రపాద్యం అలాంటి వర్డ్ ఉందా తెలుగులో? చై 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 త్ర ఛత్ర చై చై త్ర త్ర మా పా మా సం పాద్యం మా పా చై చై త్ర త్ర మా పా మా బా సం బా సం జబ్ చైత్ర చైత్ర పాద్యం మాసం
పద్యం మాసం పరిచయం చైత్ర పరిచయం. పప్పులో ఉప్పు. పప్పు పప్పు లో లో ఉప్పు ఉప్పు స్పీడ్ ఉన్నాడు. పీడున్నాడు స్పెల్లింగ్ స్పీడ్ అవలీడి. ఉన్నాడు పీడున్నాడు చౌ చౌ. చౌ సౌ చౌ షౌ చౌ సౌ చౌ షౌ చౌ 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 షౌట్ షౌట పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్. చౌ షౌ చా చా చౌ చా 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 చౌ చౌ గౌ గౌ ప్రేమ్ నగర్. ప్రేమ్ 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 నగర్ నగర్ ప్రేమ్లా ఆవిడెవరు? ప్రేమ ప్రేమ్ నా లా నా ల నా ఎవరి కోసం? ప్రేమ్ నగర్ ప్రేమ్లా ప్రేమ్ నగర్ ప్రేమ్ నగర్ జుజుబి. జూ జూ బి జూ జుజుబి జుజుబి. ప్రేమ్ నగర్. చౌ చౌ. స్పీడ్ ఉన్నాడు. పప్పులో ఉప్పు. చైత్ర మాసం. చౌ చౌ ఇవ్వడానికి లేదు. అండ్ మిగతా 4 రైట్ ఆన్సర్స్. 400 పాయింట్స్. సో చాలా టైట్ కాంపిటీషన్ నడుస్తుంది రెండు గ్యాంగులకి. మనం వచ్చాం థర్డ్ రౌండ్. సో ఈ రౌండ్ లో మీరు గెటప్ చేంజ్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ స్కిట్స్ మీ ఇష్టం, టాపిక్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. అండ్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటే అంత ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా? Okay. సో మీ గ్యాంగ్ లో ఎవరు రెడీ అవుతారు ఇటు వెళ్ళండి. అండ్ మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలకడి పంబలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాట్సాప్ గ్యాంగ్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ డ్రెస్ కి డాన్స్ కి సంబంధం లేకుండా చాలా బాగా కుదిరింది. సో 2 రౌండ్స్ వరకు వేరేలా ఉన్నారు, మీరు థర్డ్ రౌండ్ లో మారిపోయారు. ఏం స్కిట్ చేయబోతున్నారు? ఇప్పుడు కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో మేము ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈసారి సిగ్గుపడుతూ నవ్వుతూ హ్యాపీగా మెల్లగా. ఓకే, కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళ మధ్య ఉన్న సంభాషణ తెలియచేయడానికి మేము ఈ స్కిట్ రెడీ చేస్తాం. చూసే ఎంత బెటర్ గా వచ్చిందో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఏంటో బీటెక్ చదివాను కానీ ఏం చేస్తాము, ఏదో ఐటీ కంపెనీలో లక్షల్లో జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ ఏం చేస్తాం, జీతాలు రాసి పెట్టింది. కాల్ సెంటర్లో వచ్చి కూర్చున్నా. చూద్దాం ఫస్ట్ కాల్ ఎలా ఉంటుందో, ఈ రోజు ఎలా స్టార్ట్ అవుద్దు. మేము సెల్లర్ సర్వీసెస్ నుంచి కాల్ చేస్తున్నాము. నా పేరు నవ్య. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ హెల్ప్ అయినా చేస్తారా? అట్లయితే నా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు, అరేంజ్ చేస్తావా? అలాంటివి కాదు సార్, మీ సెల్లర్ సిమ్ కి సంబంధించిన ఇబ్బందులు కానీ బెనిఫిట్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే మేము మీకు సహాయపడగలం. ఎట్లయితే నా పోరుతో మొన్న మాట్లాడుతున్నా, నెల కింద కాల్ డిస్కనెక్ట్ అయింది, ఏదేదో చూడు రాదు. ఓకే సార్, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మీ నేమ్ చెప్పండి. జై బజరంగబలి. ఓకే సార్, మీ నంబర్ చెప్పండి. 9 4 దాని పక్కన 0 వేసుకో, మళ్ళీ 9 మళ్ళీ 4 దాని పక్కన 2 6 వేసుకో, లాస్ట్ కి 875 రూపాయి. ఓకే సార్, యాక్చువల్లీ మీకు ఏంటంటే రోమింగ్ ఛార్జెస్ యాక్టివేట్ అయ్యింది, అందుకే మీరు బ్యాలెన్స్ వేసుకున్న త్వరగా కట్ అవుతుంది సార్. అట్లయితే నాకు ఏ మెసేజ్ రాలేదు కదా భయ్. ఏ మెసేజ్ రాకుండా పైసలు పుణ్యానికి తింటారు. ఆ పైసలు పుణ్యానికి పోతున్నాయా? మీ దావా తింటారు కస్టమర్లందరినీ వేసేస్తారా కదా భయ్? ఒక్క నిమిషం సార్, యాక్చువల్లీ ప్రాబ్లం నెట్వర్క్ ది కాదు, సిమ్ ది కాదు. యాక్చువల్లీ మీ ప్రాబ్లం వచ్చేసి మీ ఫోన్ లో ఉంది. ఫోన్ దా? ఫోన్ నా పోరు కొనిచ్చిన గిఫ్ట్ కి మొన్ననే కూడా కొత్త ఫోన్ అంటావా నువ్వు? ఒక్క నిమిషం సార్, యాక్చువల్లీ మీరు ఇలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది సార్. ఏం పిల్ల, నా తెలంగాణ యాదవ్ తెలుసు, వాళ్ళు ఏమనుకున్నావు? ఆ తెలంగాణ మరి
జాగ్రత్త ఉండు. థ్యాంక్ యూ సార్ సెల్లార్ సర్వీసెస్ కి కాల్ చేసినందుకు వద్దు, వద్దు, ధన్యవాదాలు. పిల్ల 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 ఛట్. ఈ సర్వీస్ ఇంట్లో భయ్. ఏంటో ఫస్ట్ కాల్ ఇలా ఉంది. కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. హాస్పిటలా? అంబర్పేట, అమీర్పేట, మలక్పేట. చచ్చాడా నా మొగుడు? ఎప్పుడు చచ్చాడు? అది ఒక్క నిమిషం మేడం, చిన్న ఏం పోయేది లేదమ్మా. ఆడి మెడలో గొలుసు నాకు కావాలి. ఆ గొలుసు ఎంత పెద్దదంటే బర్రె మెడలో తాడు ఎంత గట్టిగా ఉంటుందో గంత ఉంటది. మ్యామ్ ఒక్క నిమిషం మేడం, కస్టమర్ కేర్ కస్టమర్లు ఉంటేనేనమ్మా మీరు బతికేది. ఆ చైన్ కనుక నువ్వు దొబ్బేసినట్టు తెలిసిందనుకో చూడు ఏం చేస్తావు. మ్యామ్ మీరు అనుకుంటున్న కస్టమర్ కేర్ వేరు, మేము డబ్బులు లేకపోతే అడగాలమ్మా, అంతేగాని దొబ్బేయకూడదు. మేడం అది కాదు మేడం, కస్టమర్ కేర్ అంటే మీరు సెల్లర్ సిమ్ ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క బెనిఫిట్స్ కానీ లేదంటే చాలా ఇబ్బందులు కానీ మొగుడు. అమ్మా నీ దుంపదేగా చచ్చాడేమోనని నాకు ఆశ పెట్టావు కదా. ఫోన్ పెట్టు. ఓ దేవుడో. మేము సెల్లర్ సర్వీసెస్ నుంచి కాల్ చేస్తాం సార్. నా పేరు నవ్య. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సిమ్ యాక్టివేషన్ కోసం ఇంకా యాక్టివేట్ కాలేదండి. ఓకే మేడం, నాకు మీ పేరు చెప్పండి. ఎంపీ పాల్, మనీషా పాల్. ఓకే మేడం. మీ ఫాదర్ నేమ్ చెప్పండి. ఎంపీ మళ్ళీ మీ పేరు కాదు మేడం, మీ ఫాదర్ పేరు. మనోహర్ పాల్. మీ క్వాలిఫికేషన్? ఎంపీ. మళ్ళీ ఎంపీయా? మళ్ళీ ఇదేంటి? పాస్, మెట్రిక్ పాస్. ఓకే. మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? ఎంపీ. మధ్యప్రదేశా? కాదు, మణిపాల్. సో మీకు మీ డీటెయిల్స్ మాకు అందజేశారు కదండి. మీకు 2 days లో మీ ఎంపీ గారు మీ 2 days లో మీ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ ఎంపీయా? మెంటల్ పేషెంట్. మేము సెల్లార్ సర్వీసెస్ నుంచి కాల్ చేస్తామండి. మీకు ఎలాంటివైనా సిమ్ నుంచి బెనిఫిట్స్ కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే మేము మీకు అవి పరిష్కరిస్తాము. ఇప్పుడు ఇన్కమింగ్ కాలా ఇది అవుట్ గోయింగ్ కాలా? మేము మీకు చేసామండి. మీరు నాకు చేశారా? ఎందుకు ఎందుకు అంటే మీకు మీ ఫోన్ కి సిమ్ కి బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలేమో, మర్చిపోయారేమో మీ సిమ్ కొన్న బెనిఫిట్స్ ఇవన్నీ అనేసి. ఏం లేదంటే కాల్ చేయగానే బిల్లు పడుతుంది, అదేంటో. అంటే మీకు ఎంత బిల్ ఎక్కువైతే మీకు అంత బ్యాలెన్స్ కూడా వస్తుందండి. బ్యాలెన్స్ అంటే ఎంత మాట్లాడితే అంత బ్యాలెన్స్ వస్తుందా? అవునండి. అదేంటో సమంతతో మాట్లాడినప్పుడు బానే వస్తుంది బిల్లు, శృతి హాసన్తో మాట్లాడినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఏంటంటారు ప్రాబ్లం? శృతి హాసన్ది హైట్ ఎక్కువ కదా, అందుకే అనుకుంటా. మీకు ఫ్రీ అండి ఫోను? అవునండి, మా బిల్ అన్ని కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడినా ఇందులోనే మాట్లాడతారా? పర్సనల్ కాల్స్ కి కంపెనీ ఫోన్ అలౌ లేదు. మీరే ఫస్ట్ కస్టమర్ కేర్ అమ్మా, ఇంతసేపు కంటిన్యూస్ గా మాట్లాడుతుంది. లేకపోతే ఇప్పుడే ఉండండి సార్, హోల్డ్ లో పెడతారు వాళ్ళు. ఓ పాట వదులుతారు మన చెవులో, ఆ పాట వస్తూనే ఉంటది, మనకి బిల్లు పడుతూనే ఉంటది. దాని తర్వాత ఎత్తి సారీ సార్ ఇది ఆ డిపార్ట్మెంట్ కాదు అని చెప్తారు. వెల్ డన్, చాలా బాగా చేశారు మీరు స్కిట్. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా మీకు ఇన్ని విషయాలు వినిపిస్తున్నాయి అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా ఏడిపించడం ట్రై చేశారా కస్టమర్ కేర్ కాల్ చేసి? అలా ఏం చేయలేదు ఇంతవరకు. లేదు, అలా ఏం చేయలేదు. సో మనల్ని అంతగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా పాపం కస్టమర్ కేర్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వాట్సాప్ గ్యాంగ్ ఇది మీ పరిస్థితి. మరి హైక్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దేర్. నువ్వు నేను ఇలాంటి పాటలు ట్రై చేయకూడదమ్మా. ప్రభాస్ గారు కూర్చుంటే మనం నుంచినంత ఉంటారు. ఓకే, సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? ఏమీ తెలియను పల్లెటూరు అమ్మాయి సిటీలోకి వస్తే తనతో ఏం జరుగుద్దో అదే మా స్కిట్. బాగా చెప్పారు. మళ్ళీ చెప్పా ఒకసారి. ఏమీ తెలియను పల్లెటూరు అమ్మాయి సిటీకి వస్తే తనతో ఏం జరుగుద్దో అదే మా స్కిట్.
అలా కాదు, క్రైమ్ న్యూస్ వస్తుంది తెలుసా నీకు, అలా సీరియస్ గా కోపంగా కమాన్ చెప్పు. ఏమీ తెలియని ఏమీ తెలియని ఓ పల్లెటూరు అమ్మాయి సిటీలోకి వస్తే అవుతాయండి ఈ హత్య ఎలా జరిగింది అనకూడదు కదా, సీరియస్ గా కోపం కమాన్. ఏమీ తెలియని ఓ పల్లెటూరు అమ్మాయి సిటీకి వచ్చింది, ఆ. దాంతో ఏం జరిగిందో ఇదే స్కిట్ చూడండి. చూస్తాం, ఓకే. అరే మామ ఎలా ఉన్నావు మామ? ఇలా ఉన్నాను రా. ఏంటోరా జీవితం ఇలా అయిపోయింది. ఏమైంది జుట్టుకు రంగు కొట్టించినావు బాగా? ఇద్దరు రంగేంట్రా కదా, నూనె కొనుక్కోడానికి డబ్బులు లేక కలర్ ఇలా అయిపోయింది. నేను చూడరా నెల రోజు ఒకటే డ్రెస్, అందుకే నాకు కంపు కొడుతుంది. ఛీ, అయినా ఆటోలు నడిపిన రోజులను బతుకుతాం అమ్మ. కొట్టాలా, పెద్దగానే కొట్టాలి, గట్టి కొట్టాలి. బాగా లేట్ ఎందుకు, ఈరోజే కొట్టేద్దామా? కొట్టేద్దాం. డన్నా, నువ్వు ఒక ఏరియాకి వెళ్ళు, నేను ఒక ఏరియాకి వెళ్తా. సరే రామ, కాల్ చెయ్యి. ఆల్ ది బెస్ట్. కాటు కొట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. ఎవ్వరు లేరేంటి రోడ్డు మీద, ఈ సిటీలో ఇంత ఎట్లుంటాయి. ఏంటండి ఎక్కడి నుంచి వచ్చారు? ముందు నువ్వేంటి గట్ల చూస్తున్నావు? అంటే ఇలా ఉన్నారా, ఎక్కడి నుంచి వచ్చారా అని. నేనా నీకు చెప్పాలా ఏంటి? పోనీ ఎందుకు వచ్చారు చెప్పండి. నేనా ఇలింలో హీరోయిన్ గానికి వచ్చిన. ఇలిమా? ఓకే. ఇలిం తెలియదా అదే, నీకు? నేననే ఏడికెళ్ళి వచ్చిండో ఏమో. ఇంతకీ ఏం చేద్దామనండి? చెప్పిన కదా హీరోయిన్ అయిదామని వచ్చిన. హీరోయిన్? సరే అవుతారులేండి, స్ప్రింగ్ పెట్టుకుందేమో. కుళ్ళు నన్ను చూసి పోపో. ఏ మంచి నడుతున్నావు పోరగా. సీతమ్మ గారి సినిమా చెట్లు అంజలి మీరే కదండి? అయ్యో కాదండి, నేను మీరే అనుకున్నా అండి. ఏ ఊరుకో బాబు, నేను కాదు. అయినా దేవత నగలేసుకొని బయటకు వచ్చేసింది ఏంటండి? ఏ నేను దేవత ఏంటండి, మా అమ్మ మా అత్తమ్మ అందరు ఇచ్చిన 7 వారాల నగలు. పూరి జగన్నాథ్ మిమ్మల్ని చూస్తుంటే మహేష్ బాబు పక్కన ఇలానే బదులు మిమ్మల్నే పెట్టాడు కదండి. డోలా డోలా సాంగ్ వేస్తుండే కదండి. ఏముందండి, అక్కడ గోడల మీద పిడకలు కొడతా, ఇక్కడ కింద కొట్టినా అంతే. సరేనండి, ఇంతకు ఎందుకొచ్చారు ఇక్కడికి? ఇలింలో హీరోయిన్ గానికి వచ్చిన. మంచిదేనా? ఇల్లిం ఏంటండి? ఇలిం తెలియదా నీకు? అందరు డాన్స్ ఆడతారు, రంగులు వేసుకుంటారు, గది ఫిలిమా. మీరు ఫిలిం లోకి వెళ్తే సచ్చినట్టే. నాకు ఒక ఫ్రెండ్ తెలుసండి, అతను ఫిలిం నగర్ తీసుకెళ్తాడు, వెళ్తారా? అవునా, నిజమా? అవునండి. నీకు తెలుసా? ఆగండి, కాల్ చేస్తా. హలో హలో, చెప్పరా మామ. అరే మామా, నా గురించి ఇక్కడ ఒక దేవత వచ్చిందిరా. నిండుగా ఉందా ఫిలిం మామ నగర్. దేవత? వస్తావా? వచ్చేస్తా. అంటే మనం మినిమం ఒక 1 month సెట్ అయిపోవచ్చు కదా? ఎంతైనా సెట్. అవునా, అయితే వచ్చేస్తున్నా. ఎక్కడున్నావు? ఫిలిం నగర్ దగ్గర ఉన్నాను రా. వచ్చేస్తున్నా ఆటో వేసుకొని. బాబు పక్క జరగండి. వీడేంటి ఆటోనే కదా వేసుకొచ్చి. హీరోయిన్ ఏంటి ఇక్కడ ఉంది? అయ్యో, హీరోయిన్ కాదురా, అమ్మాయిరా. అంటే కొంచెం మొహం తిప్పండి. ఇంత అంతా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. హీరోయిన్ అవుదామనే వచ్చిందంట. అయినా ఇంత జల్ది వచ్చేసినావేంది? మీ ఊర్లో ఆటోలు ఆటో స్టాండ్ లో ఉంటాయేమో, ఇక్కడ వైఫై చుట్టూ ఉంటాయి మేడం. అయిపోయా గంటే మీకు తెలుస్తుందిలే హీరోయిన్ తర్వాత. నీకు ఇలిం నగర్ తెలుసా? నీ పేరేంటి? ఫిలిం నగర్ తెలుసు, నాకు ప్రదీప్ కూడా తెలుసు. ప్రదీప్ అన్న. ప్రదీప్ అన్న తెలుసా? అన్నకి చెప్పి నేను హీరోయిన్ చూపిస్తావులే ప్రదీప్ అన్నతో. పరిచయం ఏంది? నీకు కాదమ్మా, ఆయనకు అన్న. ఏంటండి ఇన్ని నగలు ఇక్కడ వేసుకున్నారు ఈ బ్యాగ్ లో? నువ్వు చూసి ఎంతసేపు అయింది? ఒక 20 నిమిషాలు అయింటది. గుత్త అంతసేపు నుంచి ఉన్నావు, ఆ నగలు ఉన్నాయి, బరువు ఉంది. ఒక చేరేసి కూర్చోబెట్టాను. ఒక్క నిమిషం ఆగండి, నా దగ్గర బ్యాగ్ ఉంది. ఒక్క నిమిషం, ఈ బ్యాగ్ లో వేయండి. ఆ నగలు జాగ్రత్తగా పెడతాం. వేయాలా అండి? వేయండి. అంటే ప్రతిపాదన చూసినప్పుడు కొంచెం బాగుండాలి కదా.
జాగ్రత్త పెట్టుకో. జాగ్రత్త అండి, జాగ్రత్త నమ్మకం లేకుండా అండి. తీసుకోండి. ఏదో మిమ్మల్ని హీరోయిన్ వద్దు, చేద్దామని వద్దు, అంటే. తీసుకోండి. సరే మీరు మరి. పెద్ద హీరోయిన్ అయ్యాక నన్ను గుర్తు పెట్టుకోండి, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. పెట్టుకుంటా అండి, ఆటోగ్రాఫ్ ఇస్తా. మీ ఇంట్లో వాళ్ళు అడిగినా అని చెప్పండి. సరే. ఈసారి మా ఊరు నుంచి అన్ని తీసుకొస్తా మీకు. సరేనండి, వెళ్ళొస్తానండి. సరే అండి, మంచిగా ఉండమ్మా. జాగ్రత్త. అసలు అమాయకురాలు ఏమవుతావో ఏంటో. బాయ్. గోవింద సరికంతా గోవింద. ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడం మీరెందుకు ఏడుస్తున్నారు మేడం? అయ్యా ఏమైంది? నేను ఊని చేసే నగలు అన్ని పోయినాయి. అయ్యా మీది నగలేకపోయినా నాకు బట్టలు కూడా లేపేసారు. మీరు హీరోయిన్ అవుతా అన్నారా? నన్ను ఆడెవడో హీరో చేస్తా ఎవరు అన్నాడు. ప్రదీప్ దగ్గర తీసుకోపోతా అన్నాడు, తీసుకునే పోలేదు. నాకు కూడా వాడి పేరే చెప్పారమ్మా. ప్యాంట్ అన్న వదిలే అన్నాను, అస్సలు ఒప్పుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. సో చాలా బాగా జరిగింది స్కిట్, కస్టమర్ కేర్ సర్వీస్. సో 4 వెరైటీ కాలర్లు. ఏడో దేహే ఏమైంది? తను బాధపడ్డది. తను బాధపడితే నువ్వెందుకు కళ్ళు తుడుచుకుంటున్నావు? కాల్ సెంటర్ వల్ల బాధలు చూడలేకపోతుంది. ఓ కాల్ సెంటర్ లో వాళ్ళ బాధలు బాధ చూడలేకపోతే పెట్టే వాళ్ళే చూడలేకపోతే ఇంకా పడే వాళ్ళ మా పరిస్థితి ఏంటి? పీతవే సీతవే. ఓకే, సో వాట్సాప్ గ్యాంగ్ బాగా ఎంటర్టైన్ చేశారు. 300 పాయింట్స్. సో హై గ్యాంగ్ ఇటు సైడ్ ఇలింలో హీరోయిన్ బంగారం. కానీ అన్నిటికంటే హైలైట్ అయితే ఈ బైకుల మీద తిరిగి వాళ్ళ గోల ఎక్కువైపోయింది. చైన్ స్నాచింగ్ చూసాం, వీళ్ళైతే బస్ స్టాండ్ లో స్టాండ్ వేసుకుని మరి లాక్కెళ్లారు. వెల్ డన్, బాగా చేశారు. 200 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అయితే అయిపోయింది. ఫైనల్ రౌండ్ లో డిసైడరు ఇద్దరు 100 పాయింట్ డిఫరెన్సే ఉంది. అది ఈజీ కవర్ చేయొచ్చు లాస్ట్ రౌండ్ లో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 4 క్వశ్చన్స్ అడుగుతాను, 4 డిఫరెంట్ జానర్స్ నుంచి అడుగుతాను. ఓకే, సో ఆ 4 క్వశ్చన్స్ మీ జనరల్ నాలెడ్జ్ మొదలు పెట్టుకోండి. అక్కడుందా? ఆర్ యు ష్యూర్? ఈ రౌండ్ లో ఇద్దరు టీమ్స్ కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి స్కోర్ చేసుకోవడానికి. అండ్ గెలుస్తారు ఎలా ఈ రౌండ్ తో తెలిసిపోతుంది. 4 క్వశ్చన్లు అడుగుతాను. మాస్టర్ మీరేం చేస్తుంటారు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్. ఇంత చిన్న వయసులో ఫైనల్ ఇయర్కి వెళ్ళడం నీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు, ఈ మధ్యన ఇలా అయ్యావు? లేదు, చిన్నప్పటి నుంచి ఇలా. సో ఫైనల్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుదాం. అమ్మా ఐఏఎస్ కి ప్రిపేర్ అవుదాం. ఐఏఎస్ బట్ టఫ్ అనిపిట్లే? ట్రై చేయాలి. మీరు ఎప్పటికైనా అవుతారు సార్, మీరు ఎప్పటికైనా ఐఏఎస్ అవుతారు నాకు తెలుసు. సార్ వారు మీ మీద కవిత రాసింది సార్. కవిత రాశా మర్చిపోయాడంట. ఎవరు చెప్పమన్నాడు రా అంటాడు. చెప్పా ప్లీజ్, కవితలు నాకు బాగా ఇష్టం. నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడుకుంటా. ఫోన్ లో చూసి చెప్పచ్చా? చూసి చెప్పనా. చిన్న చిరునవ్వు చాలు ప్రదీప్, స్నేహం ప్రారంభం కావడానికి. చిన్న మాట చాలు ప్రదీప్, పెను యుద్ధాలు ఆపడానికి. చిన్న చూపు చాలు ప్రదీప్, కొన్ని బంధాలు నిలపడానికి. ఒక స్నేహితుడు చాలు ప్రదీప్, నీ జీవితాన్ని మార్చడానికి. అంటే ఇది నా మీద రాశారన్న విషయం ఎలా తెలిసింది తెలుసా? ఆల్రెడీ దొరికిన కవితకి ప్రతి లైన్ వెనకాల ప్రదీప్ అని పెట్టేశారు. సో నాకు వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మేడం గారు మీరు ఫైనల్ ఇయర్ ఇప్పుడు. తోసేస్తారు కొన్నాళ్ళ బయటికి. సో ఏం చేద్దాం అనుకుంటారు తర్వాత? MBA. సో MBA ఫుల్ ఫామ్ మేనేజర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. మేనేజర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. సో హై గ్యాంగ్ మీరేం చేస్తున్నారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఈసీ. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ డాన్స్ వచ్చు. ఓకే. ఐ ఈవెన్ సింగ్ సాంగ్స్. ఓకే, వెరీ గుడ్. వన్ సింగ్ సాంగ్. పాడాలి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే భాషే వేరు. చిన్ని చిన్ని ఆసే నా గుండెల్లో నా ఊసే, గుండెల్లో నీ ఊసే ఒక భాషే రేపే. నవమన్మధుడులో ఇలాంటి సాంగ్ ఉంది కదా? అదే సాంగ్. సేమ్ సాంగ్. నవమన్మధుడు. వెరీ గుడ్.
ఆయన ఎందుకు ఇప్పుడే దొంగకోళ్ళు పట్టుకుంటూ దొరికిపోయిన వాళ్ళగా ఎందుకు అలా ఎత్తుకుంటావు? ఏమైంది? ఆవిడ పాట పాడుతుంటే ఎందుకు నువ్వు పాట పాడుతుంటే ఏం చేస్తున్నాడు తెలుసా అబ్బాయి? మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. స్టడీస్ కాకుండా మూవీస్ కానీ యాక్టింగ్ కానీ? మూవీస్ చూస్తా. మూవీస్ చూస్తారు, యాడ్ చేయరు అస్సలు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ ఎవరు లేరు. హీరో ఓన్లీ హీరోసేనా? ఏ పోయబ్బా నువ్వు హీరోయిన్సా? ఓకే, హీరోయిన్ పెట్టుకుంటే ఇంకో హీరోయిన్ ఫీల్ అయిద్దని. ఆయన ఆన్సర్ కూడా మొత్తం మీరే చెప్పేస్తే ఇంకా ఆయన ఏం చెప్తాడు నాకు. ఓకే, హై గ్యాంగ్ అండ్ వాట్సాప్ గ్యాంగ్, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. మీ గ్యాంగ్ నుంచి ఒక వీరనారి వచ్చి బెలూన్ మీద కూర్చుంటారు. ఎప్పటికైనా లేడీసే మనల్ని గెలిపిస్తారు కాబట్టి మీ గ్యాంగ్ ని గెలిపించే ఆ వీరనారే ఇప్పుడు ముందుకొస్తారు. వాళ్ళే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు. మిగతా ముగ్గురు హెల్ప్ చేయరు. ఎనీ ఆన్సర్ లీక్ చేసినా సైక్ చేసినా -100 అయిపోతుంది. సో వాట్సాప్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి ప్రియా. అండ్ హై గ్యాంగ్ నుంచి బాహుబలి. మీ బాహుబలి రండి. పిక్చర్ వచ్చిన తర్వాత పిక్చర్ లో వచ్చిన ఆబ్జెక్ట్ బట్టి, పర్సనాలిటీ బట్టి, క్యారెక్టర్ బట్టి నేను క్వశ్చన్ ఫామ్ చేసి అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అన్న తర్వాత మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకురావాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది. సో ముందే డైమండ్ తీసుకొచ్చేయండి. రెడీగా? స్కోర్స్ ఈక్వల్ లో ఉన్నాయి. ఈ రౌండ్ డిసైడర్ ఇవాళ విన్నర్స్ ఎవరు? బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. రాశిక అమ్మా అలా వింతగా చూడు. సెంటర్ లో వచ్చిన ఆవిడనే చూడు చాలు. మధ్యలో ఉన్నవాడు తెలుసుగా? తెలుసమ్మా? పరిచయం ఉందా? యా, అంజలి. నీకు తెలియదు ఆవిడ? తెలుసుగా. నువ్వు అప్పుడు కన్ను రెప్పేస్తావు, ఇలా టెన్షన్ పడతావు. సో అంజలి గారు, అదేంటో నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అన్న డైలాగ్ ఏ సినిమాలో? అమ్మా ఎంతాలి ఈడ్చుకెళ్ళడం కాదమ్మా సరోజా. ట్రై చేయండి ఏదో పోతే పోయిన తొక్కలో పిలుస్తుందా అమ్మా. వెరీ గుడ్, సూపర్. బాహుబలి చెప్పమ్మా ఆన్సర్. సీతమ్మగిలో సినిమాలు చెట్టు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వెళ్ళడం బీభత్సమైన స్పీడ్ లో వెళ్ళింది ఆవిడ. అంటే నేను గో అంటే 2 జంపులు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయి తెలుసమ్మా. అదేం ఈడ్చుదమ్మా, ఇలా పెట్టి ఇలా ఈడిచి అక్కడాకెళ్ళో. ఈ రౌండ్ లో గెంతుతాం మనం. ఓకే, చెంగు చెంగు గెంతాలి మనం. యునో వాట్ ఇస్ చెంగు చెంగు? ఇట్ ఈస్ నాట్ దట్ చెంబు. ఓకే, దిస్ ఈస్ చెంగు చెంగు. ఓకే, సో హైట్ గ్యాంగ్ కి 200 పాయింట్స్ యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 1500 పాయింట్స్. వాట్సాప్ స్టిల్ ఆన్ 1400. సో ఇంకో క్వశ్చన్ చెప్తే మీరు లీడ్ లోకి వస్తారు. రైట్, రెడీయా? బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. గుడిసెకి ఎన్ని కిటికీలు ఉన్నాయి? వెనక ప్రతి బ్రీడ్ కి ఒక పేరు ఉంటుంది కదా. ఈ బ్రీడ్ పేరు మీద సినిమా పేరు కూడా ఉంది. అది ఏంటి? అమ్మా ఈడ్చుడు కార్యక్రమం. పాపా సుశీల ఎంతమ్మా? ఎప్పుడు ఫస్ట్ నువ్వే వెళ్తావు. రిటర్న్ జర్నీలో అది ఇలాంటిదే చేస్తుంటావు. వెళ్ళేటప్పుడు ఎందుకు చేయవు ఇలాంటి పనులు? నువ్వు ఎప్పుడు వన్ వేనా వెళ్ళడమే కానీ రావడం లేదా? ఒంగోలు గీత. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. బొల 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 పుల్లటి గోంగూర కట్ట కులుకుతో చంపింది చాలే.
సో హై గ్యాంగ్ 200 more in your account, 1700 points. మీరేంటి వెళ్ళిపోయారు? భోజనాలు అయిపోయినట్టు పెళ్ళాక అక్కడ మీరు అక్కడ ఉండి ఏం చేయలేదు. మేడం గారు మీరు రండి. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో కిందున్న డబ్బాల్లో ఒక కలర్ రిపీట్ అయింది. ఏంటది? ఓ మొదలంటే రీల్స్ కార్యక్రమం. ఏంది బాగా ప్రాక్టీస్ ఏంది? నాకు సంబంధం లేదు, రాను ఎందుకలా అస్తమాన్ని మీరే వస్తారు? వాళ్ళు ఏం పాప నువ్వు రామ్మా, నువ్వు వచ్చేంత డైమండ్ తీసుకోండి. జారిపోతుందా? వెలుగురా డైమండా? ఓ పని చేయి, డైమండ్ నోట్లేసి దీనికి ఎందుకు ఉంటుంది? ఓహో మైక్ కూడా ఊడిపోయిందా? నీకు అన్ని నీకే జరుగుతున్నాయి ఏమిటదా? రామ్మా, ఇవాళ రాశి ఫలాలు సరిగ్గా రాసిలేదు నీకు. ఈ ఆన్సర్ కనుక వీళ్ళు చెప్తే మనం లాస్ట్ చెప్పినా చెప్పకపోయినా ఉపయోగం లేదు. సో వాట్సాప్ గ్యాంగ్, సో డైమండ్ ఫస్ట్ మీ చేతిలో తీసుకున్నాను. ఆవిడ సరిగ్గా గెంతట్లేదు, అందుకే 2 times ఆవిడ గెంతిన దానికి డైమండ్ తీసుకోవాలి తీసుకున్నాను. థర్డ్ టైం నేను క్షమించను. ఆయన ఎవరో 99 తప్పులు ఒప్పుకున్నా అంటే నేను 2 ఒప్పుకుంటా. ఆన్సర్ గ్రీన్. వాళ్ళతో అంత కోట్లాడి నీకు ఆన్సర్ ఛాన్స్ ఇచ్చాక నువ్వు తప్పు చెప్తే ఉన్న స్కోర్ కూడా పోతుంది. లేదే, అది నిజం, కరెక్టే. షూర్? షూర్. ఫైనల్ ఆన్సర్? నేను ఫస్ట్ చూసిందే అది. ఎనీ చేంజెస్? లేదు, పక్కన ఆరెంజ్ ఉంది, అవతల పక్కన బ్లూ ఉంది, దాని పక్కన పింక్ ఉంది. లైఫ్ లో మరీ ఇంత క్లారిటీ ఉంటే ఎవ్వడేం చేయలేడు. 200 points, రైట్ ఆన్సర్. వాట్సాప్ గ్యాంగ్ 1600 points, హై గ్యాంగ్ 1700 points. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్, మీ ఇద్దరిలో ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళే ఇవాల్టి విన్నర్స్. మీ గ్యాంగుల్ని కాపాడే వీరనారులు ఇక్కడ ఉన్నారు, యుద్ధానికి దిగారు. జేజమ్మ అండ్ రుద్రమ్మ. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ యుద్ధంలో ఈ లాస్ట్ క్వశ్చన్ కి నేను హింట్ ఇవ్వలేను. ఎందుకంటే ఇద్దరు విన్నింగ్ స్పీడ్ లో ఉన్నారు, ఇద్దరు విన్నింగ్ ఛాన్సెస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో నేను ఎలాంటి హెల్ప్ చేయను. డైమండ్ తీసుకొచ్చేయండి, ఫస్ట్ ఎవరు డైమండ్ తెస్తారు ఆన్సర్ అంత ఈజీగా ఉంటుంది. హియర్ వి గో, లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్, ఆ సినిమా ఏదైతే ఉందో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. ఊపర్ భగవాన్ హై. డైమండ్ ఫస్ట్ మీరు తీసుకొచ్చారు, ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ ఏమో వెళ్ళలేదు, తర్వాత ఏమో వెళ్ళావు. ఆవిడేమో సముద్రంతో ఇది మురికాలలో పడ్డట్టు ఇక్కడికి వచ్చి నాకు డైమండ్ ఇవ్వలేదు. అప్పుడే జరిగింది. చెప్పారు కదా రాసి చాలా బాగా రాసి. నైస్లీ రిటర్న్. సరే ఫైనల్ ఆన్సర్. తమన్. ఐ షూర్? తమన్. ఐ షూర్ అంటే నువ్వు అనకూడదు. ఎస్ ఐ యామ్ షూర్. ఎందుకంటే రాంగ్ ఆన్సర్ అయితే -100 అవుతుంది. మనం 16 కి వెళ్తాం, టై అయిపోద్ది ఇద్దరికి. ఈక్వల్ అవుద్ది కదా పర్లేదు. ఆన్సర్ తమన్. ఎస్ తమన్. ఎస్. బ్లాక్ బస్టర్ రైట్ ఆన్సర్. 200 points. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. ఆల్మోస్ట్ బిర్యానీ విత్ లెగ్ పీస్ ప్లేట్ లో పెట్టాక తినేశారు. ఆడెవడో వచ్చి ప్లేట్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో వాట్సాప్ గ్యాంగ్ 4 rounds అయిపోయాక 1600 points. చాలా ఈక్వల్ ఫైట్ ఇచ్చారు అండ్ సూపర్ గా ఆడారు. 2 టీములు సేమ్ స్కోర్స్ తో ఆడారు. అండ్ ఇవాల్టి కిక్ షో విన్నర్స్ హై గ్యాంగ్ విత్ 1900 points.
రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్. మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి కంగ్రాచులేషన్. And may all your dreams come true and all the best and good luck. And thank you so much మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందుంటాను. Until then, this is Pradeep. టాటా బాయ్. థ్యాంక్ యూ. కోతికేమో బొబ్బర్లా